వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక విషయంలో ఎవరో ఒకరి మీద ఈర్ష్య పడుతూనే ఉంటాం. ఒకే ఒక్క విషయంలో మనిషి అనేవాడు ఎవరి దగ్గర ఈర్ష్య పడడనమాట. అదేంటో తెలుసా? చావండి. అరే! వాళ్ళకి చావొచ్చేసింది నాకు రాలేదు అని చెప్పేసి మాత్రం ఆ ఒక్క విషయంలో మాత్రం ఈర్ష్య పడడనమాట. నేను బానే ఉండాలి అని మాత్రమే కోరుకుంటాం. ఇంక మరీ మన పరిస్థితి దయనీయమయ్యి, మనము మంచంలో ఉండిపోయి, వేరే వాళ్ళు మనకేదన్నా చేస్తూ ఉన్నప్పుడు, ఇలాంటి బతికే కన్నా చావడం బెటరని ఒక్కొక్క సందర్భాల్లో అది కూడా ముసలోళ్ళైన వాళ్ళు, లేదంటే ఏదైనా స్ట్రగుల్ అయ్యేవాళ్ళు ఒక్కొక్క టైంలో ఫీల్ అవుతారు అంటే, ఆఫ్‌కోర్స్ ఫీల్ అవుతారు. ఆ ఒక్క విషయాన్ని నమ్ముతాను కానీ, ప్రతి ఒక్కళ్ళం కూడా ఎదుటి వాళ్ళతో చాలా విషయాల్లో ఈర్ష్యపడతాము. కానీ ఈ ఒక్క విషయంలో, చావు అనే విషయంలో మాత్రం నాకెప్పుడొస్తది వాళ్ళకొచ్చినట్టు, ఆళ్ళకొచ్చేసింది నాకు కూడా రావాలి అలాగా అని మాత్రం మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా అనమాట. సో, మనము ఎవరికైనా మంచి జాబ్ ఉందనుకోండి, మనం కూడా సేమ్ ఎడ్యుకేషను, సేమ్ పొజిషన్‌లో ఉన్నాము. కానీ వాళ్ళకి సాలరీ ఎక్కువొస్తుంది, మనకి రావట్లేదు. అలాంటప్పుడు కూడా మనం కొంచెం ఈర్ష్యపడటం అనేది ఉంటది. అలాగే మనకన్నా మంచి వస్తువులు వేరే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు, మన దగ్గర లేనప్పుడు, మనకు కూడా ఉంటే బావుండు, వాళ్ళకి చూడు ఎలా ఉన్నాయో అనే ఒకంత చిన్న ఈర్ష్య అనేది కలుగుతది. అలాగే వస్తువులు కాదండి, ఒక అందం గురించి కూడా వాళ్ళు మనకంటే చాలా అందంగా ఉంటే, అరె! నాకు మాత్రం ఇది లేదు. ఈ విషయంలో నేను బాలేను. అలా ప్రతి విషయాల్లో ఇంట్లో మొదలుకొని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈర్ష్య అనేది సహజమైన మనిషి గుణం అనమాట. కొంతమంది అంటారు, లేదు లేదు మేము దేనికి ఈర్ష్యపడము. మేము చాలా విశాల స్వభావం కలిగిన వాళ్ళు అని అంటారు కానీ, వాళ్ళ మనస్సాక్షికి తెలుసు. ఒకింత కొంచెంలో కొంచెమైనా, ఒక నిమిషమైనా, ఒక్క సెకనయినా ఏదో ఒక విషయంలో వేరే వాళ్ళ మీద ఈర్ష్య పడే ఉంటారనమాట. కాకపోతే కొందరు బయటకి కనిపిస్తారు. కొందరు బయటకి కనిపించరనమాట. సో, ఇప్పుడేంటి ఈర్ష్య పడితే ఏంటి? ఎందుకు? అని మీరనుకోవచ్చు. అదేం లేదు. అంటే మనుషుల మనస్తత్వం ఎలా ఉంటది అంటే, ఒక విషయానికి ఈర్ష్య పడే మనము ఈ చావు అనేదాకా వచ్చేటప్పటికి ఎంతో కొంత భయపడతాం కానీ, ఏ రోజైనా, ఏ టైంలో అన్నా ఐయామ్ రెడీ అని చెప్పేసి దానికోసం ఎదురు చూస్తూ ఉండం కదా! అలా అయితే ఉండలేం కదా! కాబట్టి ప్రపంచంలో ఏదైనా మనిషి ఈర్ష్య పడలేని వస్తువు కానీ, లేదంటే ఒక విషయం కానీ ఏదైనా ఉంది అంటే, ఈ మరణం ఒక్కటే అని మాత్రమే నేను చెప్పాలనుకుంటున్నాను. అంతకు మించి ఏం లేదు. ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.